కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి దాడిశెట్టి పర్యటించారు. ఇక 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్న యనమల రామకృష్ణుడుకు బీసీలు దళితులు గుర్తుకు రావటం విశేషమని ఎద్దేవా చేశారు. దాడిశెట్టి రాజా ఇప్పుడు బీసీలు దళితుల మీద ప్రేమతో చంద్రబాబుకు లేఖలు రాయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలు దళితుల నుంచి ఎకరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి కేవీ రావు చౌదరి భూమిని లాక్కున్నాడంటూ ఆరోపణలు చేశారు. ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉండి యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి. ఈ రోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్ సారాంశమే నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను. బీసీల దగ్గర దళితుల దగ్గర కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 3 లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ్ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఈ పేద రైతుల భూములు తీసుకుని వేల కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. సరే, ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు. తదనంతరం ఓటమి చెంది 2014లో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెజ్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన గాని దళితుల పక్షాన మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈ రోజు సరే, ఈ రోజు కన్నా మీరు కళ్లు తెరిచారు, సమస్య మీద గలమెత్తారు. సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే